నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. సో నిన్న షాబాద్కి వెళ్ళి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరొచ్చిండు. 100% ఒకవేళ రుణమాఫీ కనుక అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా రాజీనామా చేస్తామంటూ అధికార కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరారు. మనోహర్ రెడ్డి గారిని అడుగుదాం. మనోహర్ రెడ్డి గారు, సవాల్ను స్వీకరిస్తారా మీరు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? తప్పకుండా మేము అసెంబ్లీ సాక్షినే సవాలు స్వీకరించినాం, సవాల్ విసిరినాం. దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేసినట్టు సాహసం, ఆర్థికంగా ఎంత ఇబ్బందులున్నా 10 సంవత్సరాలు ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పచెప్తే 10 సంవత్సరాలు దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసినా కానీ, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసినా కానీ మనము మాట ఇచ్చినాం. గౌరవ సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాతి, రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతోనే 22,000 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దానికి ఎక్కడైనా కానీ కేటీఆర్ సవాల్కి మేము స్వీకరిస్తూ ఉన్నాం. నిన్న కూడా ఒక అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఇంటికి కూడా వెళ్దాం. ఆ కుటుంబంలో కూడా 2 రుణమాఫీ వచ్చింది, వారి కొడుకులకు కూడా రుణమాఫీ వచ్చింది. వాళ్ళ ఇంటికే రేపు వెళ్ళి అక్కడనే మీ సవాల్ని స్వీకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మీ సహచర ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి క్లియర్ చెప్తారు. డేటా మొత్తం మా దగ్గర ఉంది, 100% రుణమాఫీ అయిందంటారు. సో సాధ్యమవుతుందా 100% ఏ పైన? అంటే ఏదైనా కేవైసీ అప్డేట్ ఉన్నదే కానీ, ఆధార్ లింకేజ్ ఉన్నదే కానీ, కొద్ది మిస్టేక్స్ ఉండొచ్చు, కొద్ది ఇబ్బందికరంగా ఉండొచ్చు. దాంట్లో మాత్రమే కానీ మ్యాక్సిమం మాత్రం రుణమాఫీ జరగడం జరిగింది. సో 37 కేసులు కాదు 367 కేసులు పెట్టుకున్నా, ఏం చేసినా 367 రోజులు నన్ను జైల్లో పెట్టినా ఇది అక్రమ కేసులు, నేను ఎక్కడ భయపడినాను కేటీఆర్ అంటున్నారు. అక్రమ కేసులు పెడుతురా బీఆర్ఎస్ల మీద మీరు? మనకు న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. జ్యుడిషియల్ అంటే మన దేశం కూడా న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది. మీరు న్యాయ వ్యవస్థలో మీరు ప్రూవ్ చేసుకోండి. నీకు అలాంటి భయం లేకుంటే నీకు వేదికలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ పైన నీకు ప్రూవ్ చేసుకొని సచ్చులుడుగా బయటికి రా, మేము స్వాగతిస్తాం నిన్నప్పుడు. 6 గ్యారెంటీలు కాదు 6 గ్యారెంటీ మాత్రమే అమలు చేసినట్టు. నిజంగా 6 గ్యారెంటీలు అమలైనాయి తెలంగాణలో? వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేరు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి చేయలేరు, వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పారు 10 ఏళ్ళ నుంచి చేయలేరు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేరు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఆల్రెడీ ఒక దగ్గర వండుకోవాలి, కొడుకు ఒక దగ్గర వండుకోవాలని చెప్పారు, వాళ్ళు చేయలేరు. ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు చెప్పి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకు ఒక ఈర్ష్యతోని ఏ విధంగా కాంగ్రెస్ని బదనాం చేయాలా, ఎక్కడ మా ఉనికి కోల్పోతూ ఉన్నాం, ప్రజల్లో మనకు రోజు మేము కనుమరుగైతా ఉన్నామని చెప్పి లేనిపోయిన నిందలు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు, వారు నమ్మరు కూడా. ఇప్పుడు చేవెళ్ళగడ్డ షాబాద్లో నిన్న ప్రోగ్రాం జరిగితే చేవెళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యే కాలే యాదవ్ ఇంతవరకు స్పందించలేదు. ఎందుకు ఇక్కడ కూడా రానట్టున్నది? ఎందుకు కారణం ఏంది? వచ్చిండు అనుకుంటా, వచ్చిండు ఇక్కడ ఉండగా కానీ వచ్చి వెళ్ళిపోయింది, లేట్ అయి వచ్చినట్లున్నాడు, వచ్చిండు. ఫైనల్గా ఏం చెప్తారు అంటే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తా ఉన్నాడు, కేవలం అక్కడ నేరమే జరగలేదు, ఈడీ అటు సిబిఐ ఎంట్రీ ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా విచారణ చేస్తున్నట్టున్నాడు. ఎట్లా చూస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? నేరం జరిగినప్పుడు నువ్వు రేపు ప్రూవ్ చేసుకో, న్యాయాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది మాకు, నీవు నేరం చేయలేని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ప్రజల డబ్బు 54 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు. నీవు ఎందుకు గ్రీన్ కో కంపెనీకి ఎందుకు ఇవ్వడం జరిగింది, దానికి మళ్ళీ హెచ్ఎండీని ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది, అంత లోతుగా మనం పోవడం మంచిది కాదు కనుక దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది, నువ్వు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో అన్ని రకాల ఆధారాలు మా దగ్గర అందరికీ రుణమాఫీ అవుతుంది. ఏదో కొంతమందికి కాకపోవచ్చు, కాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము. సో కేటీఆర్ కేవలం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.